మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు మంత్రి అనితకు వైసీపీ దళిత నేతలు క్షమాపణ చెప్పాలి. మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికారిక ప్రతినిధి బంగినాగా హెచ్చరిక. అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగు యువత రాష్ట్ర అధికారిక ప్రతినిధి బంగినాగా, అనిల్ కుమార్, సత్యనారాయణ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంగినాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దళిత నేతలు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు, హోంమంత్రి అనితకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. నిన్నటి రోజున వైసీపీ దళిత నేతలైన సాకే చంద్ర, మరికొంతమంది నాయకులు దళిత ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజు, రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేతలు మాట్లాడటం జరిగిందని, కనీసం దళిత ఎమ్మెల్యే అని ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం జరిగిందని, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన హత్యలు ఎన్ని జరిగినా అనంతపురం వైసీపీ దళిత నేతలు ఎందుకు మాట్లాడారో చెబితే మంచిదని, అదేవిధంగా ఎంఎస్ రాజు, హోంమంత్రి అనితకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలుగు యువత రాష్ట్ర అధికారిక ప్రతినిధి బంగినాగా వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికారిక ప్రతినిధి బంగినాగా, అనిల్ కుమార్, సత్యనారాయణ, వెంకటేష్ గౌడ్, తెలుగు యువత నాయకులు అనిల్, పృథ్వీ, సాయి, అంజీ, రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది మా తేజాపా ఎమ్మెల్యేలని ఎంఎస్ రాజు గారి పైన, మరి హోంమంత్రి పైన, దళిత ఎమ్మెల్యేల పైన వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు వేయడం జరిగింది. ఆ వైసీపీ నాయకులకి ఈరోజు రాష్ట్ర తెలుగు ఆధ్వర్యంలో, మరి జనసేన, ఎస్సీసీఎల్, మళ్ళీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి, మరి వాళ్ళకి చెవులుండి వినపడవు, కండ్లుండి కనపడవు వైసీపీ నాయకులకి ఏం మాట్లాడుతున్నారు? ఒక దళిత ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజు పైన, ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక టీటీడీ బోర్డు సభ్యులు, అలాంటి వ్యక్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మరి ఏడుకురాకులపల్లిలో జరిగిన సంఘటన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే దానికి నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీటే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆ సంఘటన రాప్తాడేవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు సునీతమ్మ గారు ఎంతో చాకచక్యంగా, మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే, మరి వారు ఎంతో బాధ్యతలైనటువంటి ఏడుకురంలో విలేజ్లో ఉన్నటువంటి బాధితులు దళిత మహిళ, వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి దాన్ని కూడా హర్షం వ్యక్తం చేసి, మరి ప్రభుత్వాలకు కూడా మరి వాళ్ళ కృషి తెలియజేసారు, కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళందరినీ రిమైండ్ చేసిన దానికి అది కూడా తెలియకోకుండా వాళ్ళు ఎంతో మళ్ళీ ఇంట్లో ఉండి, మరి వాళ్ళు ఎక్కడెక్కడ బయటపోకుండా ఉండే పరిస్థితుల్లో మీరు దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ పబ్లిక్లో పెట్టి వాళ్ళని అవమానపరిచేలా, వాళ్ళని కించపరిచేలా మీరు మాట్లాడుతున్నారు. మీకు రాజకీయాలకి దళిత మహిళలు కావాలా, మీ నాయకులకి దళిత శవాలు కావాలా? ఈరోజు దళిత ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు మీకు వైసీపీ నాయకులకి. మరి కడప జిల్లాలో దళిత మహిళ నాగమ్మను హత్య చేస్తే దాన్ని మాట్లాడే దమ్ము ధైర్యం లేదు మీ ఎమ్మెల్యేలకి గతంలో. ఈరోజు మీరు మా పైన అవాకులు చవాకులు వెళ్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? నిత్యం ప్రజలు ఆనందంగా నివసించకూడదు, ఆనందంగా ప్రభుత్వాలు పనిచేసుకోకూడదు. మీకు ఎప్పుడు శవ రాజకీయాలు చేసేకి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు అవాకులు చవాకులు పెడితే నిన్నటి రోజున ఎంఎస్ రాజు గారి పైన మరి మీడియా రాయలేని విధంగా మీరు మాట్లాడారు. అరే కుక్క అనేదానికి నాకు ఒక్క సెకండ్ పడుతుంది, మిమ్మల్ని కూడా వైసీపీ నాయకులకు కూడా. కానీ మా నాయకులు మాకి నిబద్ధత నేర్పించారు. ఎక్కడే కానీ మరి ఇలాంటి వాయిస్ మేము మాట్లాడుకోకుండా ఇప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మీరు దళితులకి బహిరంగ క్షమాపణ చెప్పలేకుంటే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అనంతపురంలో కాదు, అనంతపురం జిల్లాలో కూడా తిరగనీయము. ఈరోజు ఉన్నది కూటమి ప్రభుత్వము. మమ్మల్ని ఎప్పుడు కూడా ఆవేశానికి కాకోకుండా మళ్ళీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి మా నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితే కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక దిశలో నడిపిస్తున్నారు. అలాంటి మీరు మమ్మల్ని సైలెంట్గా ఉంటే చాతకంతనంగా తీసుకోవద్దండి. ఈరోజు మేము బయటకు వచ్చి మేము మాట్లాడేది మొదలు పెడితే మీరు జిల్లా నుంచి
మరి జిల్లా వదిలి బయటికి వెళ్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా నిన్న మాట్లాడినటువంటి సాగే చంద్ర అయితేనేమి వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళంతా కూడా మరి మా కూటమి ప్రభుత్వానికి, మా కూటమి ఎమ్మెల్యేలకి, మరి ముఖ్యంగా వంగలపూడి అనిత హోంమంత్రి గారికి అడ్డుకుంటామంటారా? మేము తలుసుకుంటే మీరు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేరు. ఏం తమాషా ఉంది అని చెప్పేసి ఈ పొద్దు తెలుగు యువత తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా ఈ పొద్దు దాన్ని చూసి మా నాయకులు ఎక్కడే కానీ మీరు దాన్ని వాళ్ళకి కౌంటర్ ఇచ్చేదానికి కూడా పోద్దండి అని చెప్పి మమ్మల్ని ఈరోజు కూడా సర్ది చెప్తున్నారు. కాబట్టి మేమంతా సైలెంట్గా ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగితే మేము కూడా మరి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. సమంజసం కాదు అది. ఎందుకంటే మనం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరైనది కాదు. వెంటనే వారు ఏదైతే వ్యక్తిగతంగా దూషణలు చేశారో ఆ వ్యక్తిగత దూషణలు తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వారు చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై భీమ్, జై జనసేన. మీరు ఆ విధంగా కృతజ్ఞతలు చెప్పేది మర్చిపోయి అక్కడ ఏం జరిగిందనేది మర్చిపోయి దాన్ని మీరు ఏ విధంగా దాన్ని చిత్రీకరిస్తున్నారంటే అసలు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు, అనితా గారు పట్టించుకోలేదు, అక్కడ ఉన్న ఎంఎస్ రాజు గారు పట్టించుకోలేదని కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీరు గమనించాలా, ఏది జరిగినా కూడా ఈ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ అనేది చర్యలు తీసుకుంటున్నారు. దానికి సమాజం కూడా, మొత్తం సమాజంలో ఉన్న ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది ఈ ప్రభుత్వానికి. అది ఇడిచిపెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం మానండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా కాదు, సమాజంలో ఒక పార్టీలో ఎదుగుతున్నారు. ఆ పార్టీలో ఎదిగేటప్పుడు మీ కింద వాళ్ళు మీతో ఆదర్శంగా తీసుకోవాలి, ఐడల్ టు దెమ్, మీతో ఆదర్శంగా తీసుకోవాలా. ఆ విధంగా ఏ విధంగా ఆదర్శం తీసుకుంటారు? తప్పుడు మాట మాట్లాడితే ఆదర్శం తీసుకుంటారా? ఉన్న వాస్తవాలను దూరం చేసే విధంగా మాట్లాడితే ఆదర్శం తీసుకుంటారా? రాబోయే తరాలకు కానీ, మన భవిష్యత్ తరాలకు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వ్యక్తిగత దూషణలు అనేది మానండి. వ్యక్తిగత దూషణలు కేవలము ఆ రోజు పేపర్ వరకే ఉంటాయి. రేపు సమాజం మీతో అనేది రికగ్నైజ్ చేయదు. ఈ పార్టీలో ఉండు, ఏ పార్టీలో ఉండండి, పార్టీ ప్రయోజనాలు కాదు. ప్రజలు ప్రతి ఒక్కటి మనం మాట్లాడే మాట సోషల్ మీడియా అనేది అంత ఆషామాషిగా లేదు. ఈరోజు ఇక్కడ మాట్లాడిన మాట ఎక్కడో భారతదేశంలో లాస్ట్లో కూడా ఈరోజు ఇంకో నిమిషంలో ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. చంద్రన్న, మీరు యాక్చువల్గా చంద్రునికి మచ్చలేని విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ మచ్చ తెచ్చుకునే విధంగా ఉండకూడదు అనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విన్నవిస్తున్నాము. అయితే భారతదేశంలో మొత్తం ఏ కుల సంఘాలున్నా, ఏ మత సంఘాలున్నా దానికి సంబంధించి విమర్శించుకోమని చెప్పడం లేదు. విమర్శించకుండా అదేదో సద్విమర్శ చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో గత కాలంలో ఏదైతే ఉందో దాన్ని మనము దూరం చేసే విధంగా మాట్లాడకూడదని విమర్శ అనేది మంచిగా ఇచ్చి అందరూ మనల్ని పొందాలనేసి ఈ పార్టీ తెలియజేస్తున్నాం. జై భీమ్.